మరి మీ శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పిన ఆదర్శం ఇక్కడ ఏమైపోయింది? తెలుసో తెలియకో మనిషి తప్పు చేయడం అనేది సహజం. దానికి అంతులేని శిక్ష విధించడమేనా శత్రువుల్ని ప్రేమించడం అంటే? ఏదో వాళ్ళకి అర్థం అయ్యో అర్థం కాకో ఈయన్ని ప్రవక్తగా ఒప్పుకోలేదు, అది పొరపాటు తప్పు అనుకోండి. దానికి అంతు పంతువు లేకుండా కోడిని నూనెలో వేసి కాల్చినట్టుగా నరకంలో వేసి కాల్చడమేనా శత్రువుల్ని ప్రేమించడం అంటే? ఇంకా తనకి మద్దతు ఇవ్వని వారి విషయంలో యేసు చేసిన ప్రకటనలు ఎలా ఉన్నాయో చూడండి. మత్తయి 12:30, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అలాగే మత్తయి 18:6, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచు వాడెవడో వాడి మెడకు తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. నా యందు విశ్వాసం ఉంచే ఈ చిన్నపిల్లల్లో ఎవరికైనా అభ్యంతర పరిచేవాడు ఎవడైనా ఉంటే వాడికి